నమస్తే అందరికీ. నా వాటర్ 10 1 నుంచి 9 వరకు చూశారు కదా, ఇది లాస్ట్. ఫ్రిడ్జ్ నీరు త్రాగడం వల్ల దాహం మరింత ఎక్కువగా ఉంటుంది. ఫ్రిడ్జ్ నీరు లోనికి వెళ్ళగానే జీర్ణాశయం ఆ నీటిని వేడి చేయాలి. అప్పుడే జీర్ణం అవుతాయి. నీటిని వేడి చేయాలంటే జీర్ణాశయం మామూలు కంటే ఎక్కువ సంకోచ వ్యాకోచాలు చెందాలి. అందుకు రక్తం వేగంగా రావాలి. రక్తం వేగం పెంచాలంటే గుండె పంపింగ్ ఎక్కువ చేయాలి. గుండె పంపింగ్ ఎక్కువ చేయాలంటే మెదడు ఆదేశాలు ఇవ్వాలి. అంతా చేస్తే త్రాగిన నీరు ఖర్చయిపోతుంది. రక్తంలో నీటి శాతం తగ్గిపోతుంది. చెమటలు ఎక్కువ వస్తాయి. మళ్ళీ దాహం వేస్తుంది. ఎండాకాలం ఎక్కువ పెరుగు తిన్నా దాహం అతిగా ఉంటుంది. చిక్కని మజ్జిగ త్రాగినా దాహం అధికమవుతుంది. కొబ్బరి బొండాలు ఎక్కువ త్రాగినా అతి దాహం వేస్తుంది. నూనె పదార్థాలు, డాల్డా పదార్థాలు ఎక్కువ తింటే దాహం ఎక్కువ అవుతుంది. ఘన పదార్థాలు ఎక్కువగా తిన్నా దాహం అధికమవుతుంది. శరీరంలో నీరు తగినంతగా ఉంటే నీరు త్రాగాలనిపించదు. అలాంటి పరిస్థితుల్లో నీరు బలవంతంగా త్రాగకూడదు. ఈ వంకతో నీరు త్రాగడం మానకూడదు. కాస్త తగ్గించాలి. లేదా కొంతకాలం 1, 2, 3 గంటలు ఆగి త్రాగాలి. ఎప్పుడు హాయిగా సుఖంగా అనిపిస్తుందో అప్పుడే త్రాగాలి. నీటికి ఐశ్వర్యం అని పేరు కూడా ఉంది. నీరు త్రాగితే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే పనులు చకచకా చేయగలుగుతాం. ఆదాయం కోసం పరుగులెడతాం. అప్పుడు ఐశ్వర్యం వచ్చి తీరుతుంది. రోగాలను దూరం చేస్తుంది. ఆయుష్ను పెంచుతుంది. కనుక నీరు ఔషధమే. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం ఈ 4 వేదాల్లో నీటి యొక్క ప్రాముఖ్యత గురించి చక్కగా వర్ణించబడి ఉంది. ఏ రోగాలకు ఏ నీరు త్రాగాలో మంత్రార్థ సహితంగా ఉంది. డాక్టర్ కోడూరు సుబ్బారావు గారు రచించిన వేదాలలో జల చికిత్సా విధానం అనే చిన్న గ్రంథం చదవండి. కనుక ఐశ్వర్యాన్నిచ్చే నీటిని, అమృతం లాంటి నీటిని, ఔషధం లాంటి నీటిని ప్రతినిత్యం అందరం త్రాగుదాం. అందరం ఆరోగ్యానందాలతో సుఖ సంతోషాలతో జీవిద్దాం అన్నది ఎవరు? శ్రీ దుర్గా రామలింగం ఆర్యగారు మరియు బైస హరిదాస్ ఆర్యగారు. వారికి చాలా కృతజ్ఞతలు. అనేక కృతజ్ఞతలు. ఇంతటి మంచి వ్యాసాన్ని మనకు అందించాడు. ఇంత మంచి ఆర్టికల్ని మనకు అందించాడు. సో కృతజ్ఞతలతో మీ జయప్రకాష్ నరిమెట. ఈ 10 వీడియోలు చూడండి. మీకు ఎంతో కొంత లాభం ఖచ్చితంగా జరుగుతుంది. నీటి గురించి అవగాహన పెరుగుతుంది. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ మీ జయప్రకాష్ నరిమెట.